టీవీ న్యూస్ కి స్వాగతం. ప్రైవేటు ఆసుపత్రుల ఏర్పాటుకు అవసరమైన అనుమతులు జారీకి సింగిల్ విండో విధానాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్ అసోసియేషన్ కోరింది. కాకినాడ ఐఎంఏ హాల్లో ఆప్న 10వ రాష్ట్ర సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నూతనంగా ఎన్నికైన ఆప్న రాష్ట్ర అధ్యక్షులు వై కళ్యాణ చక్రవర్తి, తర్వాత ఏడాది ఎన్నుకోబోయే అధ్యక్షుడు ఏవి సుబ్బారెడ్డిలు విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనుమతులు జారీకి ప్రస్తుతం అనుసరిస్తున్న విధానంలో ఒక్కో విభాగం నుంచి ఒక్కో అనుమతి తీసుకోవాల్సి వస్తుందని, దీని వలన సమయం వృధా అవుతుందన్నారు. సింగిల్ విండో విధానాన్ని అనుమతులు జారీ వేగవంతం అవుతుందన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులు ఎదుర్కొంటున్న సమస్యలను, వైద్య రంగం ఎదుర్కొంటున్న సమస్యలను వినిపించేందుకు వైద్యుల తరపున ఒక ఎమ్మెల్సీని నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు. సమావేశంలో ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు జేసీ నాయుడు, పూర్వ ఆప్న రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పివి మధుసూదన్ రావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి శ్రీనివాస్, వైద్యులు సిహెచ్ పద్మావతి, ఆదినారాయణ, చిట్ల కిరణ్, విఎస్ ప్రసాద్, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ ఆప్నా స్టేట్ కాన్ఫరెన్స్ సందర్భంగా విలేకరుల సమావేశానికి విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. నా పేరు డాక్టర్ ఏవి సుబ్బారెడ్డి, ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ ఎలెక్ట్. అంటే మామూలుగా అసోసియేషన్లో ఒక పాస్ట్ ప్రెసిడెంటు, ప్రజెంట్ ప్రెసిడెంటు, నెక్స్ట్ ఇయర్ ప్రెసిడెంట్ను కూడా ముందే ఎన్నుకొని అతన్ని స్టేట్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ అనడం జరుగుతుంది. నేను వృత్తిరీత్యా చిన్నపిల్లల డాక్టర్ను, మదనపల్లిలో ఉంటాను. ఈరోజు పత్రికా మిత్రులందరూ కూడా చాలా క్వశ్చన్స్ అడగడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే మీరు ఎంత అడిగితే అటువైపు నుంచి దానికి సంబంధించిన క్లారిఫికేషను సమాజానికి ఈరోజు ఏ సమాచారం అందాలన్నా కూడా అది మీడియా ద్వారానే అందాలి. కాబట్టి మీడియా మిత్రులు ఆ విధంగా మీరు మా దగ్గర ప్రశ్నించినందుకు చాలా సంతోషం. ఇంకా ఏవైనా ఉన్నా కూడా అడిగితేనే సంతోషపడతాం. ఈరోజు బయట సమాజానికి వాళ్ళన్నట్టు హాస్పిటల్స్ ఏదో ఉన్నా కూడా చిన్న చిన్న హాస్పిటల్స్ ప్రభుత్వంలో రూల్స్ చేసే వాళ్ళలో కూడా అక్కడ ఉండేటువంటి అడ్మినిస్ట్రేషన్లో ఒక డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. డాక్టర్స్కు సంబంధించినటువంటి డెసిషన్ కానీ, నర్సింగ్ హోమ్స్కి సంబంధించిన డెసిషన్ కానీ, అక్కడ ఒక డాక్టర్ ఉంటే ఆ డాక్టర్ తరఫున ఏం సమస్యలు ఉంటాయి, లేకపోతే మెడికల్ పరంగా ఎటువంటి సమస్యలు ఉంటాయని తెలుస్తుంది. కాబట్టి ఈరోజు నాన్ మెడికల్ వాళ్ళు రూల్స్ తయారు చేయడం, నాన్ మెడికల్ వాళ్ళు కేవలం వాళ్ళు మానిటర్ చేయడం కారణంగా వాళ్ళు ఒకటి అనుకుంటే అక్కడ ఇంకో నష్టం జరిగేటటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఒక చిన్న నర్సింగ్ హోమ్ మరి రిజిస్ట్రేషన్ జరగాలంటే ఎన్నో అవసరం లేని పర్మిషన్లు చాలా తీసుకోవాల్సింది వస్తుంది. ఆ పర్మిషన్ల దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు తెలియనిది ఏం కాదు. కాబట్టి అప్నా ఏమి డిమాండ్ చేస్తుందంటే, మీరు రూల్స్ పెడితే మేము పాటించడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు వేసేటటువంటి ట్యాక్సులు కట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కానీ ఒక డాక్టరు తను చేసే వృత్తిని వదిలేసి నెలల తరబడి ఆఫీసుల చుట్టూ తిరగనక్కర్లేదు. మీకు ఏమేమి కావాలన్నా అన్ని పర్మిషన్లు సింగిల్ విండో కింద తీసుకొచ్చి పెట్టాలని ఉంటుంది. అదేవిధంగా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ ఐఏఎస్ తరహాలోనే ఇండియన్ మెడికల్ సర్వీస్ అనేది కూడా ఒకటి ఏర్పాటు చేస్తే వాళ్ళకి ఈ మెడికల్కి సంబంధించినటువంటి వాటిని కూడా వాళ్ళకి అప్పచెప్పడం వల్ల అటు ప్రభుత్వానికి కానీ, ఇటు ప్రజలకు కానీ, ఇటు డాక్టర్లకు కానీ అందరినీ కూడా కోఆర్డినేట్ చేసి అందరికీ సమన్యాయం జరిగే విధంగా, అందరికీ సులభతరమైనటువంటి సౌకర్యాలు జరిగే విధంగా వాళ్ళు ఫ్రేమ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సార్ చెప్పినట్టు ఒక టీచర్ ఎమ్మెల్సీ లాగా, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ లాగా ఒక డాక్టర్స్ ఎమ్మెల్సీని అనేది పెట్టాలి. ఈరోజు ఫైర్ సేఫ్టీ విధానంలో కూడా వాళ్ళు అనాలోచితమైనటువంటి దాని కారణంగా మరి గవర్నమెంట్కి రిప్రజెంట్ చేసిన తర్వాత గవర్నమెంట్ కూడా ఈ మధ్య కాలంలోనే దాన్ని స్టడీ చేసి మరి కొంత వెసులుబాటు కల్పించడం జరిగింది. కాబట్టి ఈరోజు అప్నా ఆధ్వర్యంలో అనేక రకాలైనటువంటి అప్నా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆవో గావ్ చలో అనేటటువంటి కార్యక్రమం తీసుకొని ప్రతి ఒక్క ఇండియన్ మెడికల్ అసోసియేషన్ యూనిట్ కూడా ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ గ్రామాన్ని దత్తత తీసుకొని అక్కడ కావాల్సినటువంటి మెడికల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.
అదేవిధంగా కోవిడ్ సమయంలో మరి ప్రభుత్వానికి ప్రైవేటు వైద్యులు కూడా ఎంతో సహకరించడం జరిగింది. అదేవిధంగా ఎన్నో రకాల మెడికల్ క్యాంప్స్ ఈరోజు కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇతర సంస్థలతో కలిపి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చి అనేక రకాలైనటువంటి సౌకర్యాలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని, మీడియా మిత్రులను, రాజకీయ నాయకులను అందరినీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, పేషెంట్కు డాక్టర్కు ఒక సహృద్భావ వాతావరణం ఉన్నప్పుడు మాత్రమే పేషెంట్కు కూడా కాస్ట్ కట్ షార్ట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఒకరి మీద ఒకరికి అపనమ్మకం ఉన్నప్పుడు, సపోజ్ ఇంతకుముందు ఒక అపెండిసైటిస్ ఇంతకుముందు డాక్టరు టెస్ట్ చేసి పాల్పేట్ చేసి సర్జరీ చేసేటువంటి అవకాశం ఉంది. ఈరోజు దీన్ని కన్జ్యూమర్ ఫారంలోకి తీసుకొని రావడం వల్ల రేపు వాడు ఎవడైనా కోర్టుకు పోతే నువ్వేం చేస్తావు, నీకు ఎవిడెన్స్ ఏముంది, ఎవిడెన్స్ కోసం అల్ట్రాసౌండ్ చేయాలి, ఎవిడెన్స్ కోసం సిటీ స్కాన్ చేయాలి. దీనివల్ల కాస్ట్ పెరుగుతుంది. అక్కడ అదే ఇండియన్ మెడికల్ సర్వీస్ అంటే ఆ రూల్స్ తయారు చేసే వాళ్ళలో డాక్టర్లు ఉంటే ఏ విధంగా కట్ షార్ట్ చేయొచ్చు, అదే సమయంలో ఏ విధంగా మెరుగైన వైద్యం అందించవచ్చు అనేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మేము ప్రభుత్వాన్ని అన్ని మెడికల్కి సంబంధించినటువంటి వైద్య విధానాలకు సంబంధించినటువంటి అన్ని దాంట్లో కూడా డాక్టర్ను ఇన్వాల్వ్ చేసి వాళ్ళ సలహాలు కూడా తీసుకోవాలని, ప్రతి దాంట్లో కూడా ఇప్పుడు ప్రభుత్వం ప్రతి దాంట్లో కూడా ఐఎంఏ, ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ సర్వీసులు తీసుకుంటుంది. ఇంకా అనేక రకాలైనటువంటి సమస్యలను ఫైర్ అయితేవి, లేకపోతే బయోమెడికల్ వేస్ట్ సర్వీసెస్ అయితేనేవి, హాస్పిటల్స్ మీద జరిగేటటువంటి దాడులు అయితేనేవి, హాస్పిటల్లో అన్యాయం జరిగిందంటే పేషెంట్ ప్రశ్నించడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ దానికి ప్రశ్నించడానికి ఒక మార్గాలు ఉన్నాయి. దానికి కేసు పెట్టుకోవచ్చు, కోర్టుకు పోవచ్చు, రకరకాల మార్గాలు ఉండగా వెంటనే ఏదో ఒక సంఘాలు వచ్చి ప్రభుత్వం హాస్పిటల్స్ మీద దాడులు చేయడాన్ని, ఇటువంటి వాటిని ఐఎంఏ, అప్నా తీవ్రంగా ఖండిస్తుంది. దీనిపైన రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి హాస్పిటల్ నర్సింగ్ హోమ్స్ ప్రొటెక్షన్ యాక్ట్ను ఇంకా ఛానలైజ్ చేయాలని ప్రభుత్వాన్ని కూడా ఈ మధ్యన ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి మరి మెమరాండం సమర్పించడం జరిగింది. అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలను కూడా ఐఎంఏ, అప్నా ఇప్పుడు ఈ ఎలక్షన్ సందర్భంగా వైద్యులకు ఉన్నటువంటి, హాస్పిటల్స్కు ఉన్నటువంటి, నర్సింగ్ హోమ్స్కు ఉన్నటువంటి సమస్యలు మీరు ఈ విధమైనటువంటి తీసుకొస్తే ఇంకా మెరుగైన వైద్యం మేము అందించవచ్చు అనేటువంటి వాటన్నింటిని కూడా అన్ని రాజకీయ పార్టీల నాయకులకు కూడా ఒక మెమరాండం రూపంలో ఇవ్వడం జరిగింది. వాటికి మేము కట్టుబడి ఉన్నాం. భవిష్యత్తులో ఖచ్చితంగా ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి అవసరమైనటువంటి అన్ని రకాల చర్యలు కూడా ఐఎంఏ అప్నా తీసుకుంటాం.